ఇప్పుడే కూలీ పవర్ హౌస్ సాంగ్ ఏదైతే ఉందో దానికి పర్ఫెక్ట్ న్యాయం అన్న పవర్ హౌస్ సినిమా. అది మామూలు సినిమా కాదు, పవర్ హౌస్ సినిమా. వారు కాదు కదా, ఎన్ని యుద్ధాలు జరిగినా పవర్ హౌస్ ఇలా టాప్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా ఒక 10,000 ఓట్స్ 20,000 ఓట్స్ 1 lakh ఓట్స్ ఎక్కేసింది. డ్రగ్స్ ఎక్కేసినాయి బాడీలోకి. లోకేష్ మా సినిమాల్లో డ్రగ్స్ ఎలా అయితే చూపిస్తాడో అలా డ్రగ్స్ ఎక్కేసినాయి బాడీలోకి. ఎందుకు అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్, ప్రతి క్యారెక్టర్కి పట్ట బీజిఎం. అనిరుద్ గారు అసలు ప్రతి క్యారెక్టర్కి ఒక ఫ్రెష్ బీజిఎం ఇచ్చారు, ఒక ఫ్రెష్ సాంగ్స్ ఇచ్చారు. మౌనికా సాంగ్ అయితే ఇట్లా ఎగిరి డ్యాన్స్ వేసినాం. ఇంకా మళ్ళీ చికిట సాంగ్ కూడా కుర్చీల్లో కూర్చోలే, ఏదో రిలీజ్కి నాగార్జున గారు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అన్న? నాగార్జున గారు మీరు టాలీవుడ్కి కింగ్ నాగార్జున. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండస్ట్రీకి కింగ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు కింగ్. ఎందుకు అనేది కూలీ చూడండి, మీకే అర్థమైంది. పవర్ హౌస్లో మెయిన్ పవర్ హౌస్ నాగార్జున గారు. అసలు రజనీకాంత్ గారిని డామినేట్ చేశారు నాగార్జున గారు. అంత బాగుండింది ఆయన క్యారెక్టర్. స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా అనిపించింది? అసలు ఆయన లుక్స్ మామూలుగా లేవన్నా. అసలు లుక్స్ చూస్తున్నంతసేపు అదేదో ఒక పిచ్చ హై అని చెప్తున్నా కదా, డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నాగార్జున గారు స్క్రీన్ మీద కనిపించగానే ఇట్లా ఒక హై. అది ఆయన ఏం చేసినా స్వాగ్ కనిపిస్తుంది అన్న. అలా అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిపించింది. అసలు నాగార్జున గారికి ఐ యామ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి ఆయనతో డ్యాన్స్ చేపిస్తాడు అనిరుద్ధ్. అక్కడ మాత్రం నాగార్జున గారు ఇలా పీక్స్ పవర్ హౌస్కి పీక్స్. అది నాగార్జున గారు రజనీకాంత్ని డామినేట్ చేశారన్న సినిమాలో. ఇక మీరే అర్థం చేసుకోండి ఆయన క్యారెక్టర్, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉండిందో. ఇప్పుడే కూలీ చూసా, నెక్స్ట్ మళ్ళీ వార్కి వెళ్తాను అనుకుంటా, మళ్ళీ కూలీకే వెళ్తా. ఎలా ఉంది రజనీ సార్ పర్ఫార్మెన్స్? ఎలా ఉంది? సూపర్ అంతా సూపర్. నాగార్జున సార్ ఎలా చేశారు? సార్ అర్పించారు. హిట్ సినిమా హిట్. ఒక జనరల్ రేంజ్ లో ఉందా? క్లైమాక్స్ మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? క్లైమాక్సా చేయొచ్చు మరి. రజనీ సార్ ఎలా చేశారు 75 ఏజ్ లో? 50 years ఇండస్ట్రీ రేపు వాడదాం. మరి సూపర్ స్టార్ లోనే ఉంటారు. మరి సినిమా అయితే సూపర్. లోకేష్ కనక డైరెక్షన్ ఎలా ఉంది? లోకేష్ కనగరాజ్ బాగానే చేస్తారు. ఇంకా తెలిసిందే కదా లోకేష్ బాగా. విక్రమ్ సినిమా కన్నా బాగుందా? విక్రమ్ సినిమా అది చెప్పలేము. విక్రమ్ టాపు, రెండు ఆడాలి, అందరు బాగుండాలి అంతే. సినిమాని కొంచెం వెయిట్ చేస్తున్నాము. ఈ లోకేష్ కనగరాజ్ అని, ఎల్సీయూ అని, తర్వాత ఆయన తీసిన సినిమాలు లియో కానీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్ళాము. కానీ ఈ సినిమా మాత్రం లియోకి కొంచెం ఎక్కువ, విక్రమ్కి చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఆ ఇన్ బిట్వీన్ ఉండొచ్చు. ఎందుకంటే స్టోరీ మాత్రం చాలా ల్యాగ్ ఉంది. అసలు కనెక్టివిటీ ఉండదు. ఫస్ట్ హాఫ్ వరకు ఒక స్టోరీని ఎస్టాబ్లిష్ చేస్తారు, ఒక ప్రేక్షకుడు ఓకే ఇది అని స్టోరీ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మల్టిపుల్ ప్లాట్ పాయింట్స్ ఉంటాయి, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సగటు ప్రేక్షకుడికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట. అంటే మీరు స్మగ్లింగ్ ఇంకొక ఇష్యూ గురించి చెప్తారు, ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ వచ్చేసి తర్వాత చాలా క్యారెక్టర్స్ అండర్ప్లే అవుతాయి అనమాట. అంతమంది అవసరం కానీ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఉపేంద్ర క్యారెక్టర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎండింగ్లో వస్తారు. కానీ ఆ ఉపేంద్ర క్యారెక్టర్ వెయిట్ చేసాం కానీ అదే స్టోరీ అసలు అది బ్యాక్గ్రౌండ్ ఏమి ఇవ్వరు, ఆడుకుంటే ఏమి ఉండదు. జస్ట్ హీరో ఫ్రెండ్గా ఉంటారు. సో కూలీ హైప్ ఇచ్చినంత అయితే ఏం లేదు, అంత అయితే అవ్వలేదు. ఎందుకంటే నాగార్జున గారి స్టైలింగ్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి ఆయన రోల్ ఆయన మెయిన్ విలన్ అనుకుంటారు, కానీ ఆయన చాలా స్కోప్, చాలా స్క్రీన్ లెంత్ ఇచ్చారు. దానివల్ల నాగార్జున గారి క్యారెక్టర్ చాలా తగ్గిపోయింది. అనిరుద్ధ్ మ్యూజిక్ నిలబెట్టింది. అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ తెలిసిందే, చాలా సాంగ్స్ చాలా హిట్ అయ్యాయి. కానీ మౌనికా సాంగ్ కూడా అబ్రప్ట్గా వస్తుంది, బట్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ పవర్ హౌస్ సాంగ్ కూడా లాస్ట్లో వస్తుంది, అది కొద్దిగానే ఉంటాయి, అబ్రప్ట్గా ఉంటుంది. వార్ చూడలేదే చెప్పలేము, కానీ కూలీ మాత్రం జస్ట్ యావరేజ్గా ఉంది. లియో పైన బెటరే అని చెప్పవచ్చు. పార్ట్ 2 లాగా సెటప్ చేశారు, బట్ అది వస్తారు. ఎల్సీయూలో ఏమైనా కనెక్షన్ ఉందా? లేదు.